ఒకప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఈ మధ్యలో కారణం ఏంటంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని బట్టి అని మనకు అర్థమవుతా వచ్చింది. అలానే మనం కూడా సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలంటే అర్థం ఏంటంటే, సిలువ ఎలా ఉంటుందండి, ఇలా ఇలా నిలువు కొమ్మ ఉంటుంది, ఆ తర్వాత అడ్డకొమ్మ ఉంటుంది కదండి. నిలువు కొమ్మ అంటే మన జీవితంలో ఏంటంటే దేవునితో సహవాసము. దేవుడు పైన ఉంటాడు కాబట్టి మనం కింద ఉంటాం కాబట్టి దేవునితో సహవాసము నిలువు కొమ్మ. దేవునితో సహవాసం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేసుకోవటము, వాక్యం చదువుకోవటం. చదువు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా వాక్యం చదవాల్సిందే. వాక్యం చదవకపోవటం పాపం. ఇంక మరి అంత మంచి పెద్ద మాట ఏమి అవసరం లేదనుకుంటున్నాను, రైట్. కాబట్టి దేవునితో సహవాసము అన్నప్పుడు వాక్యం చదవటము, ప్రార్థన చేసుకోవటము. అది అలవాట్లో లేకపోతే అండి అసలు మనం విశ్వాసం కాదండి. అసలు విశ్వాసం కాదు. నా చదువు వచ్చి ఉదయాన్నే లేచి దేవుని వాక్యం చదువుకోవడం చేత కావట్లేదు అంటే, నాకు కుదరటం లేదంటే నేను పాపం అది. చదువు రాకపోతే వేరే సంగతి, వాళ్ళని ఆలోచిద్దాం. కానీ చదువు వచ్చి ఉదయాన్నే లేచి దేవుని వాక్యం చదువుకోవడం నాకు చేత కావట్లేదు అంటే సమస్య ఉంది. మీరు హాస్పిటల్లో బాబు పుట్టగానే ఏడవలేదు అనుకోండి, పాప పుట్టగానే ఏడవలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఏడవకపోతే ఏం చేస్తారు? గిచ్చుతారు. ఎందుకు ఇస్తారు? ఏడవాలి, ఏడవకపోతే చచ్చినట్లు లెక్క. ఎందుకు ఏడుస్తాడంటే తల్లి పాల కోసం ఏడుస్తాడు. వాడు పుట్టిన వెంటనే తల్లి పాల కోసం కానీ ఏడవలేదు అంటే అర్థం ఏంటంటే చచ్చిపోయాడు. అలానే విశ్వాసం అని చెప్పుకుంటున్న నీ జీవితంలో, నా జీవితంలో దేవుని వాక్యం కోసం ఏడవటం లేదంటే చచ్చిపోయాము. అందుకని పొద్దున్న లేసి ప్రార్థన చేసుకో బుద్ధి కావట్లేదు అయ్యగారు అన్నావు అనుకోండి, పొద్దున్న లేసి వాక్యం చదువుకోవడానికి కుదరట్లేదు అన్నావు అనుకోండి, చెల్లి, తమ్ముడా, అన్న, అక్క, చచ్చావు. అందుకని సిలువ వేయపట్టంలో మొదటి సంగతి ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి. అందుకని మీరు చూడండి, మార్కు సువార్త 1:35 ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను. ఆయన పెందల కన్నా లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. ఎవరైనా? స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడే ప్రార్థన చేసుకోవడం అలవాటుగా ఉంటే సిగ్గుంటుందా మనకి? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కనపడకుండా కూర్చోవడానికి, మన పనులు చేసుకోవడానికి ఎంత ధైర్యం మనకు ఉండాలి. ఆయనే పెందల కన్నా లేచాడు, చీకటి ఇంకా ఉంది, కొంత దూరంగా వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే స్వయాన యేసుక్రీస్తే. అక్క, చెల్లి, తమ్ముడా, నీ జీవితంలో, నా జీవితంలో దేవునితో సహవాసం ఈ అనుభవం లేకపోతే చచ్చినట్టే. రెండో మాట చెప్పనివ్వండి. ఇలా ఉంటుంది అడ్డకొమ్మ కదండి. ఇది నిలువు కొమ్మ అయితే అడ్డకొమ్మ. ఇదేంటంటే అంటే సహవిశ్వాసంతో సహవాసము. సహవిశ్వాసం ఉంటారు కదా, నా సంఘానికి వచ్చే సహవిశ్వాసం ఉంటారు చూసావా, వాళ్ళతో సహవాసము. ఈ రెండు ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఒకవేళ మహా పనులు ఎక్కువగా ఉంటే, కుదరకపోతే, కష్టమైతే తప్ప ప్రార్థన మానకూడదు. మహా కష్టమైంది, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను, నడవలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అయ్యా కూర్చోలేనంటే దేవుడు పర్లేదట్లు. కానీ అంతా బాగుండి, ఆరోగ్యం బాగుండి,